వన్ షాట్ టూ బర్డ్స్ వాట్ అన్ ఐడియా కాంగ్రెస్ జీ అంటున్నారు రాజకీయ పండితులు. లోక్సభలో ఎక్కువ సీట్లు సాధించడానికి వ్యూహాత్మకంగా పక్క పార్టీల్ని బలహీనపరుస్తూ తన బలాన్ని పెంచుకునే పనిని సక్సెస్ఫుల్ గా చేస్తూ వస్తుంది. చాలా క్యాలిక్యులేటెడ్ గా ప్రత్యర్థి పార్టీల్లో నేతల్ని చేర్చుకుంటూ అటు సామాజిక పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది కాంగ్రెస్. రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా అన్నదే అల్టిమేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్సే కాదు, ఆల్ పార్టీస్ ది ఇదే లెక్క పత్రం. గెలిపే ముఖ్యంగాని ఎలా గెలిస్తే ఏంటి? లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. వెంటనే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసింది. ఇంకేముంది, అధికారం లేకపోతే కునుకుబట్టని నేతలంతా క్యూ కట్టేశారు. కాంగ్రెస్ లో విలీనమైపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న నేతలకైతే లెక్కే లేదు. గులాబీ వాస్కు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ నాయకులంతా కూడా తట్టా పుట్టా సర్దేసుకొని గాంధీ భవన్ కు పయనమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం, పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు అవసరమే లేదు అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే తెల్లారితే కాంగ్రెస్ కండువానో కాషాయ కండువానో కప్పుకొని కనిపిస్తూ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన ఈ వలసల ప్రవాహం మెల్లమెల్లగా ఊపందుకొని ఇప్పుడు జోరుగా నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కె కేశవరావు కూడా బీఆర్ఎస్ కు బై చెప్పేశారు. ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. అంతేనా, కడియం శ్రీహరి కుటుంబం కూడా కారు దిగేసింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ను కడియం కూతురు కావ్యకిచ్చిన ఆమె పార్టీకి రాజీనామా చేశారు. కూతురుతో పాటు తండ్రి కూడా గులాబీకి గుడ్ బై చెప్పేశారు. ఇలా ఫ్యామిలీలు ఇప్పుడు కాంగ్రెస్ జట్టులోకి చేరడంతో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతోంది. సరిగ్గా లోక్సభ ఎన్నికల వేళ ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ను దెబ్బతీసే తంత్రమే. సామాజిక వర్గాల పరంగాను చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పక్క పార్టీ నేతల్ని తమలో కలుపుకుంటోంది. ఇప్పటికే చాలా మంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు 3-4 మాత్రమే మిగులుతారని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. మధ్య ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లో బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా తీసుకునేది లేదని, ఆ ఇంటి మీద పెట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా గేట్లే ఎత్తేశారు. మరోవైపు సునీల్ కనుగోలు టీం కూడా రంగంలోకి దిగిందని, పలువురు కీలక బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్తూ వాళ్ళతో మంతనాలు జరుపుతోందని టాక్ నడుస్తోంది. కొంచెం పాజిటివ్ టాక్ ఉన్న సోషల్ మీడియాలో వాళ్లే లీక్ చేసేసి వచ్చే వరకు ప్రచారం గట్టిగా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైతేనే తెలంగాణలో నీటి ఎత్తిపోతల పథకాలు ఎండిపోతున్నా నేతల ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కలకలాడుతోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. చేరడమే కాదు, దానంకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా కేటాయించింది కాంగ్రెస్. అంతేకాదు, బీఆర్ఎస్ బీజేపీతో జట్టు కట్టబోతోందన్న విషయాన్ని కూడా టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో రివీల్ చేశారు దానం. కేటీఆర్ గారిని అడిగాను, కేటీఆర్ గారు ఏం ఆలోచిస్తుందో అడిగాను. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము బీజేపీతోని కొల్యూడ్ అవుతున్నాము, బీజేపీని కలుస్తున్నాము అని చెప్పారు కేటీఆర్ గారు. ఎవరు మనం ఎప్పుడైతే సెక్యులర్ పార్టీ అని చెప్పినప్పుడు బీజేపీతోని మేము పోటీ పడుతున్నాం ఉంటాము అంటే సెక్యులర్ పార్టీ ఎట్లయితే చెప్పండి. నేను అదే రోజు ముక్కసూటిగా చెప్పేశాను. క్లారిటీ ఎప్పుడు చెప్పారు? ఇది క్లారిటీగా ఎప్పుడు చెప్పింది? ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత? ఎన్నికలు మొన్న రాకముందు, పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మాట చెప్తున్నా. అప్పుడు కూడా అనుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. అంటే మీరు బీజేపీతోని మనం పొత్తు పెట్టుకుంటే మనకు ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఏదైతే ఉందో అది ఎక్కడ పోవాలి. నేను నిర్మోహమాటంగా చెప్పాను, ఇది కుదరదే అని చెప్పాను, కుదరదని చెప్పాను. నాకు తెలిసి ఎప్పటికైనా ఏ రోజైనా ఒక రోజు వీళ్ళు మళ్ళీ వాళ్ళు చేస్తారు అనేది. అప్పుడు నేనేమనుకున్నా ఆలోచించాను, మనం కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటది. గ్రేటర్ హైదరాబాద్ లోని మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్న టాక్. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు తదితరులు కూడా వచ్చే వారంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనతో మరో 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. ఏ జరిగితే గులాబీ పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 2024లో ఎలా అయినా
మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోవాలన్న గట్టి మీదున్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. మెయిన్ గా కాంగ్రెస్ ను వదిలిపెట్టి వెళ్లిన లీడర్స్ ను వెనక్కి రప్పించే పనిలో పడింది. ఆపరేషన్ స్వగృహ చేపడుతూనే మాజీ నేతలపై గురిపెట్టింది. ఇందులో భాగంగానే కేశవరావు ఇంటికి స్వయంగా సీఎం రేవంత్ వెళ్లి చర్చించారు. ఆయన పార్టీలో చేరేలా చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని ముందు ముందు ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ ఇచ్చింది నాకు రాజ్యసభ మెంబర్షిప్. మొదటిసారి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తేనే గెలిచిన. మీరు ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు. సెకండ్ ఓటు కాంగ్రెస్ ఇస్తేనే నాకు వచ్చింది. కేసీఆర్ టీఆర్ఎస్తో రాలేదు. సెకండ్ ఓటు కాంగ్రెస్ వచ్చింది. సెకండ్ టైం నాకు ఇచ్చిండు. నాకు ఇచ్చింది రాజ్యసభ మెంబర్. ఆ మాట అంటే నిజంగానే చూస్తే నాకు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ దే హ్యావ్ డన్ గుడ్ 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 గుడ్. I can't find. But since you have asked such question, if that is asked by KTR, I would like to tell him, he has given nothing at all. Tuppence. What is that I have not seen? None of them his father has not seen. That post I have seen. I am in charge of 4 states. I made 4 chief ministers, including Pranab Mukherjee's state. సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి మరో 10 రోజుల్లోగా బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది నేతల్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్నారు. అంతేకాదు మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ చాలా సెలెక్టివ్ గా నేతల్ని తీసుకుంటోంది. మాదిగ వర్గానికి ఫేస్ గా వరంగల్లో ఉన్న కడియం ఫ్యామిలీని రంగంలోకి దింపబోతోంది. కడియంతో పాటు కడియం కూతురు కావ్య కూడా ఇప్పుడు అక్కడ కీలకంగా ఉన్నారు. కావ్య పార్టీలో చేరడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. సీటును కావ్యకే కాంగ్రెస్ పార్టీ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరిన వెంటనే అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. To serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. AICC నుంచి టు PCC నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. అన్ని విషయాలు నేను తర్వాత మాట్లాడతాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాపులు లక్ష్యంగా కేకే దానం నాగేందర్ ను కూడా రంగంలోకి దింపనున్నారు. ఇలా బలముండి బలగముండి గెలిపించే నాయకులకు గేలమేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ లో కొనన్న ఇంద్రకరణ్ రెడ్డి, రంగారెడ్డిలో రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, పాలమూరులో జితేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది. ఇలా చేరుతోన్న వాళ్లతోనే టీఆర్ఎస్ ను బలహీనపరిచేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. 2 దశాబ్దాల అనుభవంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో పోరాటాలు. రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. ప్రత్యర్థుల్ని 2 దఫాలు మట్టి కరిపించిన ఆ పార్టీ ఇప్పుడు ప్రత్యర్థుల ఎత్తులకి చిత్తవుతోంది. ఎందుకిలా? ఎట్లుండే బీఆర్ఎస్, ఎట్లయింది బీఆర్ఎస్? ఒకప్పుడు ఎవరెస్ట్ లా దూసుకుపోయిన గులాబీ పార్టీ ఒక్క ఓటమితో కుంగిపోతోంది. ఓవైపు కేసులు, అరెస్టులు, ఆరోపణలు, మరోవైపు వలసలతో పక్క చిక్కిపోతోంది పార్టీ. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన గులాబీ బాస్కు ఇది ఓ అగ్ని పరీక్ష. నా వాళ్ళు అని నమ్మిన ప్రతి ఒక్కరూ అదను చూసి గోడ దూకి వెళ్తుంటే కేసీఆర్ అసహనంతో చూస్తూ ఉండిపోతున్న పరిస్థితి. రాజకీయాల్లో అవకాశవాదమే తప్ప విలువలు ఉండవు అనేది కేసీఆర్ కు తెలియంది కాదు. కానీ నమ్మి ఎన్నో అవకాశాలు ఇచ్చిన వారు, పదవులను ఎంజాయ్ చేసిన వారు ఈ కష్టకాలంలో పక్కనుండకుండా ఎవరి దారి వారు చూసుకుంటుంటే గులాబీ బాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. కేకే పార్టీని వీడుతున్నానన్న సమయంలో కేసీఆర్ మీకేం తక్కువ చేశానని, ఎందుకు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట కూడా. ఇందులో కేకే మధ్యలోంచే రావాల్సి వచ్చింది. జంపింగ్లపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మారము అంటూనే తమను ఏమార్చారని, మీరే లోకం అంటూ ఆస్కార్ నటన చూపించారంటూ మండిపడ్డారు కూడా. మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో కొత్త అని, నా ఒక్కరి మీద వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి, ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి నిలబెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారు ఉందా, ఈయన లొల్లి, ఇద్దరు నా ముంగటిని లొల్లి పెట్టుకొని
ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా పక్క పార్టీలకు జంప్ అవుతుండడంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. టికెట్ ఇచ్చిన వారు కూడా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్న తీరు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు టికెట్ కోసం పోటీ పడ్డ పార్టీలు ఇప్పుడు అభ్యర్థులు లేకపోవడం, బాబు అంటూ అభ్యర్థులుగా ఉండాలని బతిమాలుకునే పరిస్థితి బీఆర్ఎస్ అధినేతకు ఆందోళన కలిగిస్తోంది. బయటకు ధైర్యంగా కనిపిస్తున్నా ఒక్క ఓటమికే ఏ పార్టీ చూడనంత పతనాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ చూస్తోందన్నది విశ్లేషకుల మాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లడం, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు తెరసి పార్టీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇప్పుడు అయినా ఇలాంటి సంక్షోభాలని పార్టీ ఎన్నో చూసిందని, పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో 10 మంది నేతలు కూడా లేరని, అయినా కేసీఆర్ అనుకున్నది సాధించారని ఆ పార్టీలోని నేతలు గుర్తు చేస్తున్నారు. పోయేవాళ్లు పోయినా కొత్త తరం నాయకత్వాన్ని కేసీఆర్ తయారు చేస్తారని అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పరిస్థితులు అన్నింటికీ కారణం బీజేపీ, కాంగ్రెస్ అదను చూసి కేసీఆర్ ని దెబ్బకొట్టడమే అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటి పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలన్న కసితో ఉన్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. గులాబీ బాస్ అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మాత్రం వేరేగా ఉంది. సరైన సమయంలో కేసీఆర్ ను ఊపిరానవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారే వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంటే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టుతో బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. కేసులపై ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవడానికి అష్టకష్టాలు పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల్ని చేరికల పేరుతో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పార్టీలో చేర్చుకొని ఊహించని దెబ్బ కొడుతున్నాయి. అయినా ఈ పరిస్థితులన్నింటి నుంచి కేసీఆర్ పార్టీనే కాదు తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్ని ధీటుగా ఎదుర్కొంటారని చెప్తున్నారు గులాబీ నేతలు. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు, అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది గడ్డ మీద. ఇలా అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే బీఆర్ఎస్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఇదంతా కూడా స్వయం కృతాపరాధమే అన్నది విశ్లేషకులు చెప్పే మాట. లోక్సభ ఎన్నికల్లో కూడా ఏమంత ఆశాజనకమైన ఫలితాలు బీఆర్ఎస్ ఉండవని పలు సర్వేల్లో తేలింది. 17 ఎంపీ సీట్లలో అత్యధికం కాంగ్రెస్ గెలుచుకుంటుందని, మిగిలిన సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అంచనా కట్టాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కుదురుకోవాలి. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ తప్పకుండా సత్తా చాటాలి. కనీసం ఎంపీ ఎన్నికల్లో 2 డిజిట్స్ సాధిస్తే తప్పకుండా ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరడమే కాదు, బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వారికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. ప్రజల్లో తమకింకా ఆదరణ తగ్గలేదని నిరూపితమవుతుంది. ఇక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే అవతలికి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి కొట్లాడుతున్నారో, కేసీఆర్ గారి పుణ్యాన్ని వాళ్ళు ఎంపీ అయినారు, రాజకీయంగా వాళ్ళకి అనుభవం వచ్చింది. కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీకి ఈరోజు ఒక్కరొక్కరికి మీకున్న కసి ఏంటో మాకు కింద తెలుసు. ఇంకొకటి ఏంటంటే నాకు బాధేసేది ఉంటే
కార్యకర్తల కష్టం మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద పార్టీ గుర్తు మీద గెలిచి అవతల పోయినారు వీళ్ళందరూ. కార్యకర్తలను తక్కువ అంచనా వేసి ఇడైతే ఓడిపోతామేమో, అక్కడ పోతే మేము గెలుస్తామేమో అనుకుంటా ఉన్నారు. కార్యకర్తల శక్తి అనేది చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ అందరి మీద ఉంది. ప్రస్తుతం పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగిన నేతలంతా ఒక్కొక్కరే మైకుల ముందుకొచ్చి తమ సచ్చీలత నిరూపించుకుంటున్నారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ లాంటి నేతలు కండువా మారిపోతోందన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తాము బీఆర్ఎస్ లోనే ఉంటున్నామని ప్రస్తుతానికైతే క్లారిటీ ఇచ్చారు. కానీ ఎంతవరకు తమ మాట మీద ఉంటారో అన్నది చూడాలి. ఎందుకంటే ఇలా చెప్పిన కడియం శ్రీహరి, కేకే, దానం నాగేందర్ లాంటి వాళ్ళు చెప్పిన గంటల్లోనే పార్టీ మారిపోయిన పరిస్థితి. అంతెందుకు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటే అంటూ వ్యంగ్యాస్త్రాల్ని సంధించిన కడియం శ్రీహరే పిచానా ఎత్తేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందిగా. ఇప్పుడు గులాబీ పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్ వలసల్ని నియంత్రించడం, నిరుత్సాహంలో కూరుకుపోయిన క్యాడర్ను ఉత్సాహపరచడం. తెలంగాణ అంటే దేశంలో ఎక్కడైనా గుర్తుకొచ్చే ఏకైక పేరు కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ తోనే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం వచ్చాయన్నది టీఆర్ఎస్ నేతలు చెప్పే మాట. అందుకే ఇప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందంటున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొని ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు కదలాల్సిన అవసరం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందంటూ పిలుపునిస్తున్నారు. కేసీఆర్ కు పరీక్షా సమయం. వైపు పార్టీని కాపాడుకుంటూనే కుటుంబాన్ని క్లీన్ గా తెలంగాణ ముందు నిలబెట్టాలి. పొలిటికల్ ఫైట్, లీగల్ బ్యాటిల్ మధ్య అసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నారు గులాబీ బాస్.